ప్రతి చార్ట్ మనకి ఒక కొత్త స్టోరీ అయితే చెప్తుంది. కొన్నిసార్లు రెసిస్టెన్స్ మనకి సపోర్ట్ అవుతుంటాయి, వాల్యూమ్ స్పైక్స్ రకరకాలు ఉంటాయి. సో ఒక 3 స్టాక్స్ వాటి యొక్క బ్రేక్అవుట్ చాప్టర్స్ అయితే రాస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్లీ బ్రేక్అవుట్ సిరీస్. ఏంటి స్టాక్స్ గురించి చెప్పి రోబో పట్టుకున్నాను అనుకుంటున్నారా? ఈ లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ యూరేకా ఫోర్బ్స్. మే 2025 రన్ తర్వాత ఇది ఆల్ టైమ్ హై అయిన 655 అయితే రీచ్ అయింది. దాని తర్వాత దీని కింద రేంజ్ లోకి ట్రెండ్ అవుతూ మనకి ట్రేడ్ అవుతూ ఇది మళ్ళీ నవంబర్ 2025లో హై వాల్యూమ్ తో మనకి ఆల్ టైమ్ హై 668 అయితే టచ్ అయింది. అండ్ రీసెంట్ గా అది ఓల్డ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, 614 అయితే టచ్ అయింది. బట్ మనకి ట్రెండ్ 635 కన్నా తక్కువ వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ యూనివర్సల్ కేబుల్స్. ఈ స్టాక్ చూసుకుంటే మనకి జూలై 2024 నుంచి అరౌండ్ 940 రేంజ్ లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి మే 2025 నుంచి రన్ అయితే స్టార్ట్ అయ్యి మనకి నవంబర్ 2025 లో అయితే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ ఏది ఎలా ఉన్నా ఈ ట్రెండ్ మనకి 940 కన్నా తక్కువ అయితే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ డైనమాటిక్ టెక్నాలజీస్. ఈ స్టాక్ చూసుకుంటే మనకి అరౌండ్ 8950 కన్నా కిందని మనకి ట్రేడ్ అవుతుంది చాలా రోజుల నుంచి. అలాగే రెసిస్టెన్స్ అయితే టచ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ నవంబర్ 2025 లో రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేసింది. బట్ ఏది ఎలా ఉన్నా ఇది మనకి 8460 కన్నా కిందకి వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇవ్వండి ఈ వీక్ బ్రేక్అవుట్ స్టాక్స్. అండ్ మీ లిస్ట్ లో ఉన్న బ్రేక్అవుట్ స్టాక్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.